నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒకళ్ళు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్. స్పెషల్గా పిలవాలా? ఇటు తిరగవే. అరే అమ్మాయి వస్తుంది అన్నారు, నువ్వేంటి అబ్బాయి వచ్చావు? ఇప్పుడు నేను అబ్బాయినే కదా, ఇప్పుడు నా అబ్బాయి నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎలా చేసుకుంటావు? కుక్క అయ్యే లోపు నేను ప్రూవ్ చేసుకుంటాను అబ్బాయినని. ఓకే, సో ఎపిసోడ్ అయిపోయే లోపల అయితే ప్రూవ్ చేసుకుంటాం. కానీ నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. ఎలా పెంచు అంత జుట్టు? మా వల్లే కావట్లేదు అమ్మాయిలకి కదా. యాక్చువల్గా అది చూసే అమ్మాయి అనుకున్నాను నేను. ఇంకా నేను చూడలే కదా. చాలా రోజుల తర్వాత మా యంగ్ షెఫ్కి ఒక అబ్బాయి వచ్చాడు కాబట్టి నేను ఎటు చూసినా కానీ బాగున్నావు. థ్యాంక్ యూ. ఇన్ని అడిగా కదా, యాక్చువల్గా నోటి అడగలేదు నన్ను. ఏంటి? నా పేరు అడగలేదు ఇప్పుడు దాకా. అరే అవును కదా. వాట్స్ యువర్ నేమ్? చక్రి. సో చక్రి మీది ఎవరు? మాది ప్రాపర్ వైజాగ్. వైజాగ్? వైజాగ్. వైజాగ్లో ఏం ఫేమస్? వైజాగ్లో బీచ్ ఫేమస్, ఆర్కే బీచ్. ఇంకా ఫుడ్ విషయంలో అయితే ఫుడ్ బాగుంటుంది. ఏం ఫుడ్ బాగుంటుంది? నేను ఎక్కువ తినేదంటే రోడ్ సైడ్ ఫుడ్ పానీపూరి. వైజాగ్ వరకు వెళ్ళి పానీపూరి? మా ప్రాపర్ అక్కడే కదా. అదేలే, వైజాగ్ ఇస్ స్పెషల్ ఫర్ సీ ఫుడ్ కదా. సీ ఫుడ్సా? ఫ్రాన్సెస్ అని, నెక్స్ట్ ఫిషెస్ చాలా బాగుంటాయి. ఏ రెసిపీ చేయబోతున్నావు? కుకుంబర్ చికెన్ బోట్స్. మరి లేట్ చేయకుండా చక్రీ చేయబోయే కుకుంబర్ చికెన్ బోట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: కీరా బోట్స్, బోన్లెస్ చికెన్ ముక్కలు, మయోనీస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, నిమ్మరసం. కుకుంబర్ చికెన్ బోట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్ చక్రి? ఫస్ట్ ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే, ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. నీకు చికెన్ అంటే అంత కోపం ఉన్నా నాకు విసిరేయాలా? అలా పడిపోయింది. ఓకే, ఇది బోన్లెస్ చికెన్ కదా? బోన్లెస్ చికెన్. ఓకే, ఇప్పుడు సోయా కూర వేసుకుందాం. నెక్స్ట్ స్వీట్ కార్న్, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. యా. ఇప్పుడు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే, డన్. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 10 minutes. ఓకే, సో ఇది కుక్ అవడానికి ఒక 10 minutes టైం ఉంది కాబట్టి ఈ లోపల చక్రి గురించి తెలుసుకుందాము. సో చక్రి ఏం చేస్తుంటావు నువ్వు? మూవీస్లో చేస్తున్నాను. ఆర్టిస్ట్ వా నువ్వు? నైస్. మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు? అంటే మీరంటే అందంగా అమ్మాయి ముందు ఎప్పుడు మాట్లాడలేదు తెలుగా, సో అందుకని చెప్పి భయం వేస్తుంది. వామ్మో వామ్మో, ఏం వాడకం అసలు. ఇంత బటర్ వేయక్కర్లేదు నాకు, వద్దు. ఓకే, సో మూవీస్లో చేస్తున్నా అన్నావు కదా, ఏమేమి మూవీస్లో చేసావు? అంటే ప్రతిదీ 2 రోటీ కపడా రొమాన్స్, అంటే సపోర్టింగ్ రోల్స్, డైలాగ్స్ లేవు. ఓకే, అంటే ఏం క్యారెక్టర్? సపోర్టింగ్ రోల్స్, మెయిన్ సపోర్టింగ్, అంటే ఫ్రెండ్స్ లా ఆ టైప్ ఆఫ్ సైడ్ రోల్స్. నైస్. నీకు ఎవరితో కాంబో చేయాలని ఉంది ఫ్యూచర్లో? కృతి శెట్టి. అబ్బా, పెద్ద పెద్ద కోరికలే. ఎందుకు ఇష్టం తను? అంటే మా ఏజ్ అమ్మాయి, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. యాక్ట్ చేయడానికి నీకు ఏజ్ కావాలా? అంటే మాకన్నా పెద్ద వాళ్ళతో చేస్తే బాగోదు కదా, వాళ్ళతో ఏం చేస్తాను చెప్పు. దేవుడా. ఓకే, ఎనీవేస్, సో నీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? మెయిన్ నాకు లవ్ స్టోరీస్ ఇష్టం. లవ్, కొంచెం హర్రర్బుల్, ఆ టైప్ ఆఫ్లో. లవ్. ఓకే, హారర్ అంటే ఏం చేస్తావు దాంట్లో? దాంట్లో నువ్వు చేసేది ఏముండదు, దయ్యాలు చేస్తే చూడడానికి ఇంట్రెస్ట్గా, థ్రిల్లింగ్గా కనిపిస్తాయి కదా, సో అందుకని చెప్పి పబ్లిక్ అందరూ బాగా చూస్తారని చెప్పి. సో ఫ్యూచర్ ఏమేమి మూవీస్ చేస్తున్నావు? నెక్స్ట్ ఒక మూవీ సైన్ చేశాను, దానికోసం లాంగ్ హెయిర్ పెంచుకున్నా. మూవీ కోసమా? మూవీ కోసం. నైస్. దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి? అది కూడా మెయిన్ సపోర్టింగ్, బట్ హీరో ఫ్రెండ్ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కెమెరా ఉంటాను. ఓ నైస్. సో ఈసారి అది రిలీజ్ అయినప్పుడు చెప్పు, మేము చూస్తాం. యా, డెఫినెట్లీ. ఎస్. ఓకే, సో ఇది కుక్ ఏందో లేదు చూసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసుకుని కూరేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఒకసారి కుక్ అయిందో లేదో చూస్తావా? ఇంకొంచెం కూల్ అవ్వాలి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి అది కూల్ అయ్యే లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా చేసుకునేది? ఉంది. ఓకే, సో దానికి ఏం చేయాలి? మిక్సింగ్ చేయాలి కొంచెం. ఓకే, మరి బౌల్ కావాలా? కావాలి. ఇది ఫస్ట్ మయోనీస్ వేయాలి, సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం. ఎస్, అది మిక్స్ అయిపోయిందా? అయిపోయింది. ఎస్, మరి తర్వాత ఒక టైం తీసుకొని చికెన్ ఇందులో వేయాలి. ఓకే, సో ముందుగా కుక్ చేసుకున్న చికెన్. మొత్తం మిక్స్ చేద్దాం. ఓకే, మరి తర్వాత ఈ కుకుంబర్ని లోపల ఉన్న గింజలు తీసేసి బోట్స్లో తయారు చేసాం. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా చేసింది, ఇప్పుడు ఇందులో ఫిల్ చేయాలి. ఓ, సో బోట్స్లో ఫిల్ చేయాలి. నైస్. సర్వింగ్ ప్లేట్ కావాలి స్వీటీ. ఓకే, సో ఫైనల్లీ దాన్ని ఆర్కే బీచ్లో తయారు చేసే బోట్స్, చెట్టు అన్ని. కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అలాగే చిప్స్ స్వీటీ. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ చక్రి చేసిన కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: కీరా బోట్స్, బోన్లెస్ చికెన్ ముక్కలు, మయోనీస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, నిమ్మరసం. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, సోయా కూర, స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మయోనీస్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి కలుపుకుని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకుని కీరా బోట్స్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని స్టఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ. కుకుంబర్ చికెన్ బోట్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం. కానీ టేస్ట్ చేసే ముందు నువ్వు యాక్టర్వి కదా, మరి ఒక మంచి డైలాగ్ చెప్పకపోతే ఎలా? గుర్తుపెట్టుకో, నీకన్నా తోపు ఎవలేడు. ఎవడ మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. కొట్టదేమో తిరిగిపోలే. కానీ బాగా ట్రై చేసావు, వెల్ డన్. బాగా ట్రై చేశాను, అది బాగాలేదా? అంటే మహేష్ బాబు లెవెల్లో కాదు కదా, అందుకని. తను సూపర్ స్టార్ కదా, నువ్వు కూడా అవ్వాలి కదా. మరి అవ్వాలి. నువ్వు అన్నా కదా అయిపోతుందేమో. నువ్వు అన్నా కదా అయిపోతుందేమో. అయిపోతుంది. మా యంగ్షాప్కి వస్తే ఎవరికైనా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మరి లేట్ చేయకుండా నువ్వు చేసిన రెసిపీని ట్రై చేసేద్దాం. ఏదైనా ఎక్స్ప్రెషన్ పెట్టవా ప్లీజ్? నిజంగా నేనేం చేశానా? నాకు దాంట్లో డౌట్ వస్తుంది. చాలా బాగుంది. ఎనీవేస్, కానీ రెసిపీలోకి వచ్చేస్తే ఇట్స్ వెరీ సూపర్. కీరా అండ్ చికెన్ కాంబినేషన్ నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను.
అండ్ కీరా అలా బోట్లా చేసేసరికి ఇట్స్ వెరీ హైడ్రేటింగ్ అండ్ విత్ చికెన్ ఇట్స్ అమేజింగ్. మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్. థ్యాంక్ యూ. చూసారు కదా చక్రీ చేసిన కుకుంబర్ చికెన్ బోట్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, చికెన్ లవర్స్ అందరూ ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరో కింగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.